వీళ్ళు ముగ్గురు లేకుండా తిని లేపారు, బండి గారిని లేపారు. అసలు బిగ్ బాస్ లో ఏం జరుగుతున్నా ఏం ఎవరు బుర్ర అర్థం కావట్లేదు. అక్కడ ఏం చెబుతున్నాగా ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ లేపడం 2 weeks నుంచి లేపుతున్నారు. తనుజని డల్ చేశారు. ఇమాన్యుల్ ఉన్న వాడిని కూడా మళ్ళీ డల్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ ఎటు చేస్తుందా, ఏం జరుగుతుందా, లేకపోతే చూసేవాళ్ళు పిచ్చోళ్ళ, జరిగి ఉన్నవాళ్ళు పిచ్చోళ్ళు, అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదాక. దయచేసి మనం ఒకటే కోరుతున్నా, జనాలు కరెక్ట్ ఓటింగ్ బట్టి వాళ్ళు గెలిపించండి రాబాయ్. చెప్తున్నాగా ఏదో ఫేమస్ కోసం చూస్తున్నారులే, ఓటింగ్ చేస్తున్నారులే, గెలిపిద్దాం అంటే మాత్రం జనాలకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతే చెప్తున్నారు. లైక్ కాదమ్మా, ఇప్పుడు బర్నీగా లేపడానికి కారణం నాగబాబు గారు అన్నారు, నిజమేనంటారా? నాగబాబు గారా అంటే నాగబాబు గారి ప్రమేయం ఉంది అని అంటున్నారు, నిజమేనా? అంటే వాళ్ళ పర్సనల్ గా ఏం జరుగుతుందో బిగ్ బాస్ మన ఎవరికి తెలియదు కదా అక్క. మనం చూడుకొని ఏది మాట్లాడలేము. ఒకవేళ అట్లా జరిగినా సరే వీళ్ళు మాత్రం టాప్ 5 లో టాప్ 3 లో కూడా అవకాశం ఉంటుంది అక్కడ. పక్క ఈ కుక్కర్లో ఉంటుంది తప్ప ఇమాని అది సంజన గారు పన్నీ గారు మాత్రం రాని పక్కా చెప్తున్నది. ఇప్పుడు సంజన గారు గేమ్ ఆడుతున్నారా ఆడట్లేదా? ఆమె ఏంటంటే ఇంక ఈ ఒక్క వీక్ అక్క, నువ్వు ఏం చేసినా సరే ఈ ఒక్క వీక్ కష్టపడాలి. ఇంకా నువ్వు ఎంత కష్టపడి ఎంత చేసినా టాప్ 3 లో మాత్రం ఉండవక్క. ఫస్ట్ నుంచి ఆడారా లేదా అని అడుగుతున్నా. ఆమె ఆడిని బట్టి బిగ్ బాస్ లో ఉంచారక్క. కానీ రీతు పర్ణి గారు అసలు పర్ణి గారి గేమ్ పోల్చుకుంటే ఎవరి గేమ్ బాగుంటుంది? సంజన గారు బెస్ట్ అనిపిస్తుంది అక్క. నేను ఎందుకమ్మా ఎపిసోడ్ లో 0 సంజన గారికి ఇచ్చి పర్ణి గారు మాత్రం నిలబెట్టారు? అదే అర్థం కావట్లేదు అక్క. అసలు ఏం జరుగుతుంది? అంత జంబలకి బొమ్మలాగా ఉంది అక్క బిగ్ బాస్. అది ఏం జరుగుతుందో, ఎవరు లేపుతున్నాడో, ఎవరు డౌన్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లా. కానీ లాస్ట్ లో ఎవడెత్తున్నాడు కొట్టుకొని సస్తారు అక్కడ చదువుతున్నాగా. పవన్ కళ్యాణ్ తనుజని గట్ట లేకపోతే బిగ్ బాస్ చదువుతున్నా పోయినసారి కానీ ఈసారి రచ్చ అయితే అక్క. అది పక్క. ఓకే, సో ఫైనల్ గా మనకి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇంకొక 2 weeks ఉన్నది. ఇంకా 2 weeks అంటే మనం 1 week తీసుకోవాలి. ఆ 1 week లో మళ్ళీ ఇంకేమైనా లేపే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఇన్ని సార్లు ఇమానియల్ తాను జపాలు అందరు లేపారు కదా, ఇంక సంజన గారు లేపుతారేమో ఈ వీక్. ఇంక డిఫరెంట్ చూడాలంటే ఇంక సంజన గారు లేపుతారు అంతే. తనుజ ఆల్రెడీ లెక్సే ఉంది కదా, తనుజ గారు ఆల్రెడీ లెక్సే ఉన్నారు, పవన్ కళ్యాణ్ లేచే ఉన్నారు, డెమన్ పవన్ కూడా లేస్తున్నాడు. కాబట్టి పాప రీతు అక్కనే బాధ అనిపిస్తుంది అప్ప. కొంచెం టాప్ 5 లో ఉన్న అక్కనే బయటికి పంపించేశారు, అది ఒక్కటే బాధ అనిపిస్తుంది. అదే కానీ ఆమె మీద చాలా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి కాబట్టి అది ఎవరికి క్లారిటీగా తెలియదు. ఒకవేళ ఆమె పర్సనల్ మ్యాటర్ మనం ఏం మాట్లాడుకుంటాం. ఎలిమినేట్ డబుల్ ఉంటుంది అక్క, పక్కా చెప్తున్నా. ఈసారి డబుల్ ఎలిమినేషన్ బన్నీ గారు సంజన గారు కథ వెళ్ళిపోతారక్క. ఆయన తృప్తి కోసం కెప్టెన్ చేశారేమో అనిపిస్తుంది అక్క. అందరు కెప్టెన్ అయ్యారు, నా బతుకెట్లా పెట్టాలి చెప్పి ఆయన కోసం చేశారేమో అనిపిస్తుంది. జనాలు అయితే నార్మల్ గా అసలు జరగదు ఆ విషయము, ఆయన తృప్తి కోసం చేశారేమో అనిపిస్తుంది అంతే. కెప్టెన్ ఓకే అమ్మా. ఇప్పుడు నిన్నైతే సపోర్ట్ చేసేటప్పుడు సోము శెట్టి గారు ఒక మాట అన్నారు, సంజన గారి కంటే బర్నీ గారే గేమ్ ఆడారు ఫస్ట్ నుంచి, సో అందుకే అని చెప్పి అన్నారు. అది మీ పరంగా మీరేం చెప్తారు? బర్నీ గారి గేమ్ అంటే ఆడుతున్నారు కానీ పెద్ద జనాల్లోకి వెళ్ళింది ఏం లేదక్క. సంజన గారు కొట్లాడడానికైనా దేనికైనా సరే ఆమె ముందుంది. ఫస్ట్ ఏంటి రీతు పవన్ విషయంలో కరెక్ట్, అంటే కొంతమందికి అట్లా అనిపించినా సరే ఆమె కరెక్ట్ గా మాట్లాడింది. ఇప్పుడు అందరికీ కంఫర్టబుల్ గా ఉండాలని రూల్ ఏం లేదు అక్క. ఆమెకు అనిపించిన అట్లా చాలా మంది ఆమె గురించి నెగిటివ్ కూడా మాట్లాడారు. ఒక పర్సన్ చెప్పాలంటే బర్నీ గారే సంజన గారు బెస్ట్ అంతే. ఓకే అన్న, కళ్యాణ్ గారు కూడా దానికి ఒత్తాసు పలుకుతూ ఆర్మీ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు. సేమ్ ఇట్లానే లేదు సంజన గారికి ఏం ఎక్కడా లేదు, నాకు బర్నీ గారికి ఇస్తున్నాను అని చెప్పి ఆ మాట అనకపోతే తనుజకి ఇంకా మొహం ఇట్లా పెట్టేసుకున్నది. ఇంకా మామూలు కూడా ఇంకా తర్వాత బజలు ఇంకా పవన్ కళ్యాణ్ కి దాని వల్ల ఇంకా అన్న మాట్లాడాల్సి వస్తుంది అంతే. సో సేఫ్ గా మొత్తానికి సేఫ్ గా సంజన గారిని తీసేశారంట పట్టుకి నిన్న సంజన. కానీ ఆమె ఒక విషయం చెప్తున్నాక, సంజన గారు ఈ వీక్ ఒక్కసారి కష్టపడితే జనాల్లోకి ఇంకొక ఒకవేళ గెలిచినా గెలిపోయినా ఒక పాజిటివ్ అనేది వెళ్ళిపోద్ది అక్క. ఆల్రెడీ తీసారమ్మా దాంట్లో నుంచి, రేస్ లో నుంచి. తను ఎలా కష్టపడితే తను ఎలా ఆడుతుంది అంటే ఇంకా మాట్లాడే విధానంగా చూసి ఒకళ్ళు నెగిటివ్ గా థింక్ చేయకుండా తన పని తను వర్క్ చేసుకుంటే మంచిగా వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు తను చక్కని టార్గెట్ చేసిన కనుక నేను ఉంచదక్క బిగ్ బాస్ లో. నేను చెప్తున్నాగా ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ఎవడైతే తను చక్కని టార్గెట్ చేస్తున్నాడు బయటకు వచ్చేస్తున్నాడు. ఇది మాత్రం నేను పక్కా చెప్తాను. రీతిగా టార్గెట్ చేయలేదు మరి ఎందుకు వచ్చింది? అదే అంటే అక్క కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయంట, అవి మనం చెప్పలేము. ఆమె పర్సనల్ ఉంది కాబట్టి మనకు తెలియదు కాబట్టి కావాలని బయటకు వచ్చింది అంటున్నారు అంతే. టాప్ 3 లో ఎవరు ఉండొచ్చు? సారీ టాప్ 3 లో కాదు, రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? తనుజ విన్నర్, రన్నర్ పవన్ కళ్యాణ్. ఏ పవన్ కళ్యాణ్? ఆర్మీ. ఒకవేళ దేవుడు దయవల్ల ఒకవేళ ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్ అయితే తనుజకి రన్నర్ అయితే. ఒక విషయం చెప్పనా, పవన్ కళ్యాణ్ విన్ అయినా సరే నాకదే సార్ తనుజ కప్పు ఇవ్వండి, నాకు కప్పు వద్దా, తనుజకి ఇవ్వండి అని చెప్పి అంటాడు, పక్కా అంటాడు. ఒకవేళ వాళ్ళిద్దరు రాకుండా ఇంకెవరైనా వస్తే ఎవరు వస్తే బాగుంటది?
ఇమాన్యుల్ కూడా పాపం డల్ అయిపోతున్నాడు అక్క. పాపం ఏం లేదు. పాపం పవన్ వస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. డెవాన్ పవన్ వస్తే బాగుంటుంది. డెవాన్ పవన్ థ్యాంక్ సో మచ్. రన్నర్ అయితే నువ్వు ముందు తీసుకో.